శివాయ. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు రాత్రి 12 గంటల తరువాత నుండి 5 సంవత్సరాల పాటు ఈ విధంగానే జరుగుతుంది. ఒక వ్యక్తి పరిచయం వీరి జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు రాత్రి 12 గంటల తరువాత నుండి వారి యొక్క జీవితంలో 5 సంవత్సరాల పాటుగా ఏం జరగబోతుంది, అలాగే ఒక వ్యక్తి పరిచయం వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుంది, తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారు వారి జీవితంలో అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులు పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మర్చిపోయారు అన్న విమర్శను కూడా ఈ తులారాశి వారు ఎప్పుడూ ఎదుర్కోవలసి వస్తుంది. ఈ తులారాశి వారికి విదేశీయానం బాగా లాభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ వీరికి ఉంటుంది. అయితే ఈ తులారాశి వారికి శని మహర్దశ మంచి రాజయోగాన్ని అందిస్తుంది. దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది. జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు అంటే వీరికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులంతా కూడా వారి మధ్య ఉన్న విభేదాలు అన్నీ కూడా ప్రక్కన పెట్టి వీరికి వ్యతిరేకంగా అందరూ ఒకటవుతారు. అందరూ ఒకటే వీరిపైనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వైరి వర్గం వారు ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది అనేది ఉండదు. ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల అన్యాయపు తీర్పులు అనేవి వీరి జీవితంలో అమలవుతాయి. ముఖ్యంగా ఈ తులారాశి వారు బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. సాహసోపేతమైన నిర్ణయాలు ఈ తులారాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బందులకు గురిచేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అధికంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్న స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అంతేకాకుండా పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభిస్తాయి. ఈ కాలంలో వీరు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రజాబలం సన్నిహిత వర్గం అండదండలు సంఘంలో మంచి పేరు వీరికి ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం మేధస్సు స్వీయ విద్య వీరికి ఖచ్చితంగా వీరి జీవితంలో అక్కరకు వస్తాయి. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో కొన్ని అనుకూల ప్రతికూల అంశాలైతే ఉంటాయి. అయితే ఈ రోజు రాత్రి 12 గంటల తరువాత నుండి తులారాశి వారికి 5 సంవత్సరాల పాటుగా ఇలాగే జరగబోతుంది. ఎందుకంటే ఈ రోజు రాత్రి 12 గంటల తరువాత మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తితో మీ పరిచయం అతి కొద్ది రోజుల్లోనే మీకు వారు చాలా క్లోజ్ అవ్వడం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ఆ వ్యక్తితో పరిచయం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు. ఈ విధంగా కొత్త వ్యక్తితో పరిచయం కావడం అతి కొద్ది రోజుల్లోనే వారు మీకు క్లోజ్గా అవ్వడం, కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో విభేదాలు వచ్చి వారితో విడిపోవడం ఈ విధంగా మీ జీవితంలో జరుగుతుంది. ఈ విధంగా జరగడం మూలంగా మీరు ఎంతో మానసిక ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే ఆ కొత్త వ్యక్తిని మీరు ఎంతగానో నమ్ముతారు. కాబట్టి ఇలా వారితో మీ బంధం తెగిపోవడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారు. ఈ విధంగా తనతో బంధం తెగిపోవడం వల్ల మీరు మానసికంగా కొన్ని రోజుల పాటు ఎంతో కృంగుదలకు లోనవుతారు. డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇలా మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. మరికొంతకాలం తరువాత మరొక కొత్త వ్యక్తితో పరిచయం అనేది కనిపిస్తుంది.
అతనితో కూడా కొంతకాలం తరువాత మీరు చాలా క్లోజ్ అవుతారు. కానీ తిరిగి వారితో విభేదాలు వచ్చి వారితో విడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కొత్త వ్యక్తుల పరిచయం, వారితో మీ స్నేహం ఎంతో బలపడడం, మీ మధ్య బంధం ఎంతో బలపడడం, ఇటువంటివన్నీ జరిగిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని విభేదాల కారణంగా వారితో విడిపోవడం. ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం 5 సంవత్సరాల పాటు ఈ విధంగానే జరుగుతూ వెళ్తుంది. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు వారితో సఖ్యతగా ఉండడం మంచిదే, కానీ ఎదుటి వ్యక్తులు ఎలాంటి వారు, వారి వల్ల మీ జీవితం ఎటువంటి మలుపు తిరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. వారు మీ శ్రేయస్సును కోరుకుంటున్నారా లేకపోతే మీ నాశనాన్ని కోరుకుంటున్నారా అనేది మీరు గమనించి వారితో మసులుకోవడం మంచిది. ఒకవేళ వారు మీకు మంచి మిత్రులైతే కనుక వారిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. వారితో బంధం తెగిపోకుండా జాగ్రత్త పడాలి. గొడవలకి కారణం ఎవరు, గొడవలు జరిగే పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఆలోచించి తొందరపాటుగా మాట అనుకోకుండా, వాదించుకోకుండా, మీ బంధం బలహీనపడకుండా, మీ యొక్క బంధం తెగిపోకుండా జాగ్రత్త పడాలి. గొడవలకి కారణం ఎవరు, గొడవలు జరిగే పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఆలోచించి తొందరపాటుగా మాట అనుకోకుండా, వాదించుకోకుండా, మీ బంధం బలహీనపడకుండా, మీ యొక్క బంధం తెగిపోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మీ స్నేహాన్ని మీరు కాపాడుకున్నవారు అవుతారు. ఈ విధంగా మీ జీవితంలోకి వచ్చే కొత్త స్నేహితులు తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగినప్పటికీ, ఒక స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, తను మూలంగా మాత్రం మీ జీవితం అంతా మారుతుంది. అంటే ఎన్నో శుభ ఫలితాలు అనేవి మీ జీవితంలో వారి మూలంగా కనిపిస్తున్నాయి. మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీ జీవితం మంచి బాటలో వెళ్ళడానికి, మీ కెరియర్ విషయంలో, మీ వ్యాపారం విషయంలో, మీ ఉద్యోగ జీవిత విషయంలో, మీ కుటుంబ జీవిత విషయంలో తను ఎంతో సపోర్ట్గా మీకు నిలుస్తారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవితంలో కొత్త వ్యక్తి రాక వల్ల మాత్రం అద్భుతం జరగబోతుంది అని చెప్పుకోవాలి. కానీ ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే మీ జీవితంలోకి ఎంతోమంది వ్యక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఈ విధంగా 5 సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఎవరు అని మీరు గమనించుకోవాలి. తులారాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్యం ఆరాధించడం వల్ల మీకు ఎంతగానో మేలు కలుగుతుంది. అలాగే ప్రతిరోజు శివారాధన చేస్తూ ఉండండి, అంతా శుభం కలుగుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.